పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. అత్యాచారం చేసి నుండి ఊరి తీయాలి, బయటపడి కొంగు పుష్టి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి. మీ చెల్లి కోసం మీరు జన నిలబడాలి. నేను పాడేది పాటని కథ చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తల్లి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాకిళ్ళలోని సంఖ్యలు భవించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంలో మారిని పడి మమ్మీ ఇంట్లో వదిలేసి వెళ్తే అందరూ నచ్చి పట్టి మీద మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను, మీరే నేర్పించారు ప్రతోడు తెలుగు అని. ఎంత మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు. ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తే పప్పుతుంటే వస్తువు చిన్న బట్టలే చంపేయాలా? ఇంకెన్ని రోజులు దాచుకుంటే ప్రాణం ఇలా? నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా? న్యూస్ పేపర్ మీద స్టోరీ అయిపోయాని వాళ్ళ వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టాను, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీవేసి దీవించి గురువులు నడు మీద చీవేసి కోరాను పరుగులు. చిన్న పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన పూల మీద పడ్డారు గురుగులు. ఏదో సాగుతామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పట్టు నా వెంటబడనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ తాడులో నా పేరెక్కించాడు. రోడ్డు మీద నేను చేసి లోకల్తో చుట్టారు. ఇది విన్న మా డాడీ ముక్క పెట్టి ఏడ్చాడు. దాన్ని పట్టుకొని వాకింగ్ చేసేస్తారు. డాడీ లారిపోగాని ఇంటికి వెళ్ళిపోతారు. నన్ను పెంచావుగా, నా పెళ్లి కోసం బరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన గెలుపు కూడా నాకు తోటి దాచారురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో వెళ్ళంటే వెళ్తాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు. ఇప్పట్లో దెబ్బలని కాచుకొని ఏడుస్త చీకట్లో స్వామి అన్నయ్య. అది ఆయిల్ నాకు కాదు, సెక్రటరీ చెప్పాలంటే నాకు నోరుగాడు. పొద్దుతున్న అంటే నేను కింద పడలేదు కూడా నడుకున్న కానీ పని మనిషిని నాలే కట్టి నోట్లో పెట్టి కన్నమంటూ నేను తొట్టే కొట్టి ఎవరు మందులు కారు అని లెటరే రాసి నా చేతులు పెట్టి పైన గురి వేశారు, చేతులు దులిపేశారు. పడి పళ్ళ తెచ్చి కాళ్ళ మీద పడకు, జగపడ్డ పడ్డ వాణి వర్షిదాక పడకు. ప్రకానే ఒక